మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. నరుడు ఒంటరిగా ఉన్నాడు, ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఆదాముకు తెలియదు స్త్రీ ఎలా ఉంటుందో తెలియదు. ఆదాముకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. వివాహం అన్నది దేవుని ఆలోచన, వివాహం అన్నది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. ఆదాముకు తెలియదండి. అమ్మాయి ఎలా ఉండిదో తెలియదు, పెళ్ళంటే ఏంటో తెలియదు, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలియదు. ఆదాముకి ఏమీ తెలియదు. నరుడు ఒంటరిగా ఉండటం నరునికి కాదు మంచిది, దేవునికి మంచిది కాదు. అది దేవుని సంకల్పానికి విరుద్ధం. కనుక దేవుడు వివాహం చేయాలి అనుకున్నాడు. ఎవరికి చేయాలనుకున్నాడు? దేవుని పనిలో ఉన్న వానికి వివాహం చేయాలనుకున్నాడు. రెండవ అర్హత, మొదటిగా దేవుడు వివాహకర్త, మనిషి కాదు. రెండవది, దేవుని పనులలో ఉన్నవారు వివాహం చేసుకోవాలి. అది అర్హత, అది పరిశుద్ధ వివాహం. స్త్రీ కానీ పురుషుడు కానీ, పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కుమార్తె కానీ అందరూ కూడా సంపూర్ణమైపోయింది దేవుని చిత్తం. దేవుని చిత్తములో ఉండి, దేవుని పనుల్లో ఉండి, దేవుని పనంతా నేర్చుకొని దేవుని పనుల్లో ఉండి వివాహం చేసుకోవాలి. అది అర్హత. అప్పుడు అది పరిశుద్ధ వివాహంగా పరిగణించబడుతుంది. మన పౌరస్థితి పరలోకం, మనం అక్కడ పుట్టాం. మన స్వదేశం పరలోకం, మన తండ్రి అక్కడున్నాడు, అక్కడ మనల్ని కన్నాడు. అక్కడి నుంచి మనం ఈ దేశం కాని దేశము, ఈ పరాయి దేశము ప్రయాణకు వచ్చాం, యాత్రకు వచ్చాం. ఇది మన దేశం కాదు, ఇది మన పౌరస్థితి కాదు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అది మనకు ఫిలిప్పీ 3:20లో మనకు లభిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వాక్యంలో మనం చూడగలిగితే, మన పౌరస్థితి, అది పౌరస్థితి అంటే ఎక్కడ పుడితే అక్కడ పౌరస్థితి, అక్కడ పౌరుడి. మనం ఇండియాలో ఉన్నాం, వివాహం చేసుకున్నాం. వీరు వివాహం చేసుకున్నారు, అమెరికా వెళ్ళారు. అమెరికాలో గర్భం ధరించి అమెరికాలో బిడ్డలు కంటే అమెరికా పౌరసత్వం వస్తుంది, అమెరికా పౌరుడైపోతాడు. అంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అంటే మనం అక్కడ పుట్టాం. పరలోకంలో పుట్టిన మనము ఈ భూమి మీదకి ప్రయాణకు వచ్చాం, యాత్రకు వచ్చాం. కేవలం ప్రయాణికులము, కేవలం యాత్రికులము. దేశం కాని దేశం వచ్చాం. ఆ మహిమ దేశాన్ని వదిలేసి మట్టి లోకానికి వచ్చాం, మహిమని వదిలేసి. ఎందుకు వచ్చామంటే కేవలం దేవుని పనుల కొరకే వచ్చాం. దేవుని పనుల మీద పంపించాడు. ఆ పని ఏంటో గ్రంథపు చుట్టలో ఉంది. యేసు పరలోకం నుంచి వచ్చాడు, గ్రంథపు చుట్టలో ఆయన గురించి వ్రాయబడినవని నెరవేర్చాడు, తండ్రిని మహింపరిచి వెళ్ళిపోయాడు. కేవలం అందుకే వచ్చాం. మనం కూడా పరలోకంలో ఉన్న మనం ఆ స్వదేశాన్ని, ఆ మహిమను, ఆ పౌరస్థితిని, ఆ నిత్య జీవాన్ని వదులుకొని ఎందుకు వచ్చాం ఈ మట్టి లోకానికి, ఈ మహిమ లేని లోకానికి, ఈ మనకరమైన లోకానికి? కేవలం దేవుని పనుల కొరకే వచ్చాం, దేవుని మహిమపరచడానికి వచ్చాం. అది కూడా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వాక్యంలో మనకు లభిస్తుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూడగలిగితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట. తండ్రి పిల్లలను కని పిల్లలకు తన పేరు పెట్టుకున్నాడండి. ప్రియమైన పిల్లలం మనం. నా ప్రియులారా అని పిలుస్తాడు ముద్దుగా, గారాభంగా. మనం కూడా పిల్లల్ని కంటాం, రేపు వీరు పిల్లల్ని కంటారు. దేవుడు గర్భఫలాలు ఇస్తాడు బహుమానంగా, స్వాస్థ్యంగా. వీరికి తల్లిదండ్రులు పేరు పెడతారు పిల్లలకి. అలానే దేవుడు పరలోకములో ఉన్న కన్న తండ్రి మనందరినీ కనేసి ఆయన పేరు మనకు పెట్టుకున్నాడు. ఆయన పేరు మనకు పెట్టుకున్నాడండి. ఎందుకు కన్నావు? ఎందుకు నీ పేరు పెట్టుకున్నావు? ఎందుకు నువ్వు ఈ భూలోకానికి పంపించావు అంటే, నన్ను మహింపరచాయి అన్నాడు. ఏం చేసి మహింపరచాలి అని అదే 21లో మనకు లభిస్తుంది. యెషయా గ్రంథము 43
21 మనం చూడగలిగితే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, అది స్తోత్రాన్ని ప్రచురం చేయాలి, స్తుతిని ప్రచురం చేయాలి. స్తోత్రము స్తుతి అంటే సువార్తను ప్రకటించాలి. అందరూ దేవుని పనుల్లో ఉండాలి. దేవుని పనంతా నేర్చుకుని దేవుని పనుల్లో ఉన్నవారు వివాహం చేసుకోవాలి. అది అర్హత. దేవుని పనుల్లో ఉన్నారు ఇద్దరు, ఆదాము హవ్వలు. దేవుని పనుల్లో ఉన్న వారికి వివాహం చేశాడు వివాహకర్త. మొదటిగా వివాహకర్త దేవుడని తెలుసుకోవాలి, జతపరిచేది దేవుడని తెలుసుకోవాలి, మనిషి కాదు. రెండవది అర్హత కలిగి దేవుని పనంతా నేర్చుకొని దేవుని పనుల్లో ఉండి వివాహం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అది పరిశుద్ధ వివాహంగా పరిగణించబడుతుంది. ఇది రెండవ విషయం. మూడవ విషయం, వివాహం ఎందుకు చేసుకోవాలి? కేవలం పిల్లల కోసమే. శరీర కోరికలు తీర్చుకోవడానికి కాదు, మనసుకు పడిన కోరికలు తీర్చుకోవడానికి కాదు, సుఖపడి ఎంజాయ్ చేయడానికి కాదు, కేవలం పిల్లల కొరకే వివాహం చేసుకోవాలి. అందుకే వివాహం ఘనమైనది అన్నాడు, వెంటనే పాన్పు అన్నాడు. వివాహం అయిందా? అయితే పాన్పుకి వెళ్ళిపో, అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. భార్యాభర్తలు కలుసుకోండి, రెండు దేహాలు కలుసుకోవాలా. ఒక దేహంలో ఉన్న ఆత్మ మరొక దేహంలోకి రావాలా, స్త్రీ దేహంలోకి. స్త్రీ దేహంలోకి వచ్చిన ఆత్మ శరీరాన్ని నిర్మించుకొని భూమి మీదకి రావాలా ప్రయాణానికి, యాత్రకు. కనుక కేవలం పిల్లల కోసమే పెళ్ళి. ఎందుకంటే కేవలం పిల్లల కోసమేనండి. అందుకని అందం చూడకండి, మోసకరం. సౌందర్యం చూడకండి, వ్యర్థం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మరి ఏం చూడాలి? బాహ్యాన్ని చూడకండి, శరీరాన్ని చూడకండి, అందం చూడకండి, ఎరుపు చూడకండి. ఎరుప, నలుప, ఎత్త, పొడవ, పొట్ట ఏం చూడకండి. ఏం చదువుకున్నాడు, ఏం చదువుకుంది, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదించారు, తల్లిదండ్రులకి ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది. ఓకే, వెనక ఇది అంటారు కదా, ముందు 3 తరాలు వెనక, ఇవన్నీ చూడకూడదు. అవి అన్యులు చూస్తారు, ఇవన్నీ చూడకూడదు. గుణం చూడాలి, బుద్ధి చూడాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఒకే సుబుద్ధి గల భార్య, అది యెహోవా ఇచ్చే దానం. సుబుద్ధిని చూడాలి అంటే ఆత్మ లక్షణాలను చూడాలి సుమి. బాహ్యాన్ని చూడకూడదు, అందసందాలు చూడకూడదు. కానీ మనందరం కూడా బాహ్యాన్ని చూస్తాం, బాహ్యాన్ని చూస్తాం. ఎవరు కూడా బుద్ధి చూడరు, ఎవరు కూడా గుణం చూడరు. గుణం చూడరండి. అందుకేనండి కాపరాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఏ కుటుంబంలో, పైకి క్రైస్తవ కుటుంబాలు, ఆదివారం వస్తే చర్చికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుతాం, మీటింగ్లకు వెళ్తాం, యూట్యూబ్లో చూస్తాం. ఎన్ని చూసినా కూడా ఇంటికి వెళితే నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇక్కడ కూర్చున్నారా, మీ ఇంట్లో ఎవరిలో సమాధానం లేదు. మీకు తెలుసు, దేవునికి తెలుసు. మన ఆత్మ మన మీద దోషారోపణ చేస్తుంది. మన కుటుంబాల్లో ఎంత అలజడి ఉందో, మన కుటుంబాల్లో ఎలా ఉన్నాయో అనేది ప్రతి మనిషికి తెలుసు, దేవునికి తెలుసు. ఎందుకంటే విశ్వాసే సమాధానంగా ఉంటాడు. విశ్వాసం లేకపోతే భూమి మీద సమాధానంగా ఉండరు. కనుక దేవుని మాటల్లో జీవించండి, సమాధానంగా ఉంటాం. కేవలం పిల్లల కోసమే పెళ్లి చేసుకోవాలి. ఆ పిల్లల్ని దేవుడిస్తాడు గర్భఫలాలుగా, బహుమానాలుగా. ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి సుమి, లోకం కొరకు పెంచకూడదు. పిల్లల్ని అన్నిలా పెంచకూడదు. అది కూడా మనం చూడగలిగితే యెహెజ్కేలు 16:20లో మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూద్దాం. మరియు నీవు నాకు కనిన కుమారులను, నీవు నాకు కన్నావు కుమారులను, నీకు కాదు, అమ్మకి కాదు, నాన్నకి కాదు, దేవునికి కనాలి మనం వివాహం చేసుకొని. నీవు నాకు కనిన కుమారులను, కుమార్తెలను బొమ్మలు అంటే సాతాను మృంగివేయినట్లు వాటి పేరిట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నాకు ప్రతిష్ఠించాలి, నాకు పరిశుద్ధపరచాలి, నాకు అప్పగించాలి,
నా నోట్లో పెట్టాలి, నాకివ్వాలి. ఓకే, బాలుడు నడవవలసిన త్రోవను నువ్వు నడిపించాలి. బాల్య దినములు ఎందే సృష్టికర్త ఎవరో చెప్పాలి. స్వదేశం ఏంటో, పౌరస్త్యం ఏంటో, తండ్రి ఎవరో, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో, ఎందుకు వచ్చామో, ఏం చేసి తండ్రిని మహిమపరిచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ఉగ్గుపాలతో పెంచాలి తల్లి. తల్లి వడి దేవుని పాఠశాల కావాలి. తర్వాత తండ్రి బడికి వెళ్ళాలి. ఓకేనా, యవ్వనంలో ఆ బిడ్డ అంతా నేర్చుకున్నాక దేవుని కాడి మొయ్యాలి, దేవుని భారాన్ని మొయ్యాలి. అప్పుడు వివాహం చేసుకోవాలి. అప్పుడండి వివాహం చేసుకోవాల్సింది. ఎలా పడితే అలా చేసుకోకూడదు. ఈ లోకంలో లాగా అన్యులాగా చేసుకోకూడదు. మనం క్రైస్తవులము, మనమే దేవుని పిల్లలము, మనమే విశ్వాసులము, మనం ఆత్మలము. మన ప్రత్యేకత, ఓకే, మన ఒక ప్రత్యేకత కలిగిన వారము, దేవుని పిల్లలము. విశ్వాసములో ఉండి దేవుని చట్టంలో చేసుకోవాలి. అదే యెహెజ్కేలు 23:37 మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 37వ వాక్యాన్ని చూద్దాం. వారు వ్యభిచారులను, నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించితిరి. దేవుడు దోషారోపణ చేస్తున్నాడు, దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. గర్భఫలాలుగా ఇస్తే, బహుమానాలుగా ఇస్తే, స్వాస్థ్యంగా ఇస్తే, నా పిల్లలను మీ పిల్లలుగా ఇచ్చి నా పిల్లలుగా పెంచండి, మీ పిల్లలుగా పెంచకండి. ఈ లోక మర్యాద, ఈ లోక పోకడ, ఈ లోక నడవడిక, ఈ లోక స్నేహం వద్దు, వెలిచి పొద్దు. నేను చట్టంలో ఏం చెప్పానో అలా పెంచండి. బాల్య దినములు ఎందే సృష్టికర్త ఎవరో చెప్పండి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పండి. వాడు పెద్దవాడైనా దాని నుంచి తొలగిపోడు. వాడు యవ్వనంలో నా కాడి మొయ్యాలి, నా భారం మొయ్యాలి అని దేవుడు చెప్పినట్టు ఎవరు వినరండి. అందుకే కుటుంబాలు సఖ్యత లేకుండా పోతున్నాయి. ఓకే, మూడో విషయం చెప్పాను. మొదటిగా వివాహకర్త దేవుడు, రెండోది దేవుని పనుల్లో ఉన్నవారు వివాహం చేసుకోవాలి, మూడవది పిల్లల కొరకే వివాహం చేసుకోవాలి. చివరిగా ఈ విషయం చెప్పి నా వర్తమానాన్ని ముగిస్తాను. ఓకే, భార్య భర్తల ధర్మాలు. భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఎవరి ధర్మాలు వాళ్ళు ఓకే నిర్వర్తించాలి. అది ఒకసారి మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1-2 వాక్యాల్లో మనకు లభిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1-2 వాక్యాలు మనం చూడగలిగితే, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఓకే, చూద్దాం భార్య భర్తల ధర్మాలు ఏంటో. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట. ఓకే, ఇదిగో భర్త, ఇదిగో భార్య, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె భార్య భర్తలు అవుతున్నారు. భర్త దేహం మీద భర్తకు అధికారం లేదు, భార్యకు ఉంది. భార్య దేహం మీద భార్యకు అధికారం లేదు, భర్తకు ఉంది. అంటే ఎవరి దేహాల మీద వాళ్ళకు అధికారం లేదు, హక్కు, అధికారం, స్వాతంత్రం లేదు. ఒకరి దేహం మీద మరొకరికి ఉంది. నిజంగా అలా ఉంటే పాపాలు చేయరండి, అక్రమ సంబంధాలు ఉండవండి, వ్యభిచారాలు ఉండవండి. ఇది నా దేహం కాదు, నా భార్యది అనుకుంటే నా దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటాను. భార్య ఈ దేహం నాది కాదు, నా భర్తది అనుకుంటే భార్య దేహం పవిత్రంగా ఉంటుంది. గొడవలు ఉండవండి. బైబిలు, దేవుడు, సంకల్పం, చట్టం, చిత్తం, ఆలోచన, దేవుని ఆలోచనలో ఉండి వివాహం చేసుకుంటే ఏ గొడవలు ఉండవు, సమాధానంగా సాగిపోతుంది. పాపం చేయరండి. చెడు చూపు ఉండదు, చెడు తలంపు ఉండదు, చెడు ఆలోచన ఉండదు. మంచి ఆలోచన, యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు ఉంటుంది. మంచి ఆలోచనలో ఉంటారు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇంత చదివారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి సరే అమ్మా వినండి వినండి వినండి. 12:30 అయింది, భోజనకి వెళ్ళొచ్చు. ఏసీ వేశారు పెద్దిరాజు గారు. ఓకేనా? వివాహం అనగానే మనకు జోకులు కావాలి, అల్లరి కావాలి, జోక్ కామెడీ చేయాలి, జబర్దస్త్ జోకులేసి నవ్వియాలి. పిన్ డ్రాప్ సైలెన్స్ మాట. మీరు జోకులేసి నవ్విస్తే మీరు పొళ్ళని బయట పెట్టేసి ఆహా నవ్వుతూ శ్రద్ధగా వింటారు. చట్టం చేతి వినరండి. మీరు సత్యాన్ని సహించుకోలేరు. దురద చెవులు ఉన్నాయి, అంటే శరీర చెవులు, ఆత్మ చెవులు లేవు. అందుకని చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగా. ఆత్మ చెవులు, శరీర చెవులకు అర్థం కావు. పెళ్ళిళ్ళలో జోకులు వేస్తారు, కాపురాలు ఉండవు. 1 నెల 3 నెలలు తిరిగేటప్పటికి కాపురాలు ఉండవు. జోకులు వేయకూడదు పెళ్ళిళ్ళలో. ఇది పరిశుద్ధ వివాహం, పరిశుద్ధ వివాహం, ఇది పవిత్ర వివాహం. ఇక్కడ వివాహం జరుగుతుంటే ఎవరైనా అన్యులు చూసి భయపడిపోవాలా? అన్యుడు ఒంటికి గుంటెకు చెమట పట్టాలా, వెన్ను వణకాలా? ఒరే ఇలా చేసుకుంటారా క్రైస్తవులు? ఇంత పరిశుద్ధమా, ఇంత ఘనమా, ఎంత మర్యాద, ఎంత డిసిప్లిన్, ఏంటి వాతావరణం అని అందరూ మనసులు మారాలా? ఇక్కడికి వచ్చి జబర్దస్త్ షోలు చేస్తుంటారు. నవ్వులేదు. టీవీ లేదంట, టీవీ పెడుతుందట, అదేదో ఇవ్వలేదట, ఆఫీస్కి వచ్చాట, నీళ్ళు ఇవ్వలేదట. ఇలాంటి చెప్పకూడదండి, ఇలాంటి చెప్పకూడదు. విశ్వాసాలు అయితే ఏముండవు. అబ్రహాం శారాలాగా ఉంటారు. యజమాని ఉంటుంది. అబ్రహాం యజమాని వస్తే భార్య శారా యజమాని అంటుంది, విధేయత లోబడుతుంది. చూద్దాం, ముగించుకుందాం. అందరి తల వంచండి, అందరి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు మీకు. ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కృపగల నా గొప్ప దేవ, నీ సంకల్పం, నీ ప్రణాళిక, నీ చట్టం, నీ ఆలోచన, వివాహం అన్నది నీ మహిమ ఆలోచన తండ్రి. మట్టి ఆలోచన కాదు, మనిషి ఆలోచన కాదు. నీ ఆలోచనలో ఉండి వివాహం చేసుకోవాలి. కానీ అందరూ కూడా నైనా పరిశుద్ధ వివాహం అంటూ మనుషుల ఆలోచనలోనే చేసుకుంటున్నారు. అందుకనే వాళ్ళ కుటుంబాల్లో పరిస్థితి బాగోట్లేదు. నిజంగా నీ సంకల్పంలో ఉండి నేను వివాహం చేసుకుంటే తండ్రి, ఆ కుటుంబాలనైనా ఎంతో నీకు మహిమకరంగా ఉంటాయి. కనుక ఈ వర్తమానం చెప్పాను, ఆలోచించాలి. త్వరగా అర్థం కాదు, అర్థం చేసుకుని వాళ్ళ జీవితాలను మార్చుకోవాలని ఆశిస్తున్నాను తండ్రి. ఈ నూతన వధూవరులకునైనా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని, దీవెనను, వాగ్దానాన్ని క్రీస్తులో మీరు అనుగ్రహించారు. కనుక మీరు అనుగ్రహించిన ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ వాగ్దానాన్ని వారు అనుభవించే ఆ తెలివి, జ్ఞానం, వివేకాన్ని బిడ్డలకు దయచేయమని, ఈ కొద్ది ప్రార్థన మనల్ని బంగారు పసందులో చేర్చుకోమని, త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామంలో బతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. అందరికీ మరొకసారి వందనాలు. దేవుని యొక్క వర్తమానాన్ని అందించినటువంటి బ్రదర్ సురేష్ బాబు గారికి మరి కుటుంబం తరపున, సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ వివాహములు జరుపుకోవడానికి ఉన్నటువంటి వారు, వివాహములు జరిగినటువంటి వారితో సైతము మరొక్కసారి బలపరచబడ్డానికి, వ్యక్తిగతంగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో మేము ఎట్టి రీతిగా ఉన్నామో, దేవునిలో మరి యథార్థతను కలిగి ఉన్నామా లేదని ప్రశ్నించుకునే రీతిలో మరి దేవుని యొక్క వర్తమానాన్ని అందించారు. మరి వివాహం కొరకు సిద్ధపడినట్టు బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి సమయమైంది. మరి కొంచెం సేపు మాతో పాటు సహకరించి మరి వివాహం పూర్తయ్యే వరకు దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండి ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి వివాహ సమయం ఉంది. వివాహ సమయానికి ముందు మరి రెవరెండ్ డేవిడ్ రాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు.
ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడైన మా దేవా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అతి శ్రేష్టమైన నీ వాక్య ఉపదేశాన్ని మీ సేవకులను మీరు మరుగుపరిచి మీరు అనుగ్రహించిన మాటలను బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఇరువురు యవ్వన బిడ్డలు ప్రభువా, కోటేశ్వరరావుని బట్టి స్తోత్రాలు, అలాగే యవనస్తురాలైన సునీతాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో దైవజనుల ద్వారా పరిశుద్ధ వివాహాన్ని మీరు జరిపించబోతున్నారు, అందుకై స్తోత్రం చెల్లిస్తున్నా. వివాహం అన్ని విషయములో ఘనమైనది. వివాహమునకు కర్త మీరే నాయనా. వివాహం యొక్క తండ్రి శ్రేష్టమైన దీవెనకరమైన ఆశీర్వాదాలను వివాహంలో మీరు ఉంచారు, మీకు స్తోత్రాలు. ఆ వివాహ వ్యవస్థలో ఉన్న దైవాశీర్వాదాన్ని వివాహాన్ని జరిపిస్తున్న దైవజనుని ద్వారా తండ్రి ఇరువురు యవన బిడ్డలను పరిశుద్ధ వివాహంలో మీరు ఒక కుటుంబంగా మీరు కట్టబోచున్నారు, అందుకై స్తోత్రాలు. మీ నామ మహిమార్థంగా వారు పరిశుద్ధత కలిగిన సంతతిగా భవిష్యత్తులో అనేకులకు ఆశీర్వాదకరమైన మార్గదర్శకులుగా కుటుంబంగా వారిని మీరు దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, వివాహ కార్యక్రమాన్ని జరిపించబోతున్న దైవజనులను దేవా మీరు బలపరచండి. మీ మహిమ కొరకు ఈ ఘనమైన కార్యాన్ని మీరు జరిగించి ఇరువైపున కుటుంబాలు అలాగే కూడి వచ్చిన మా కుటుంబాలందరం వాక్యానుసారంగా జీవించి నీ చిత్తాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చేవారుగా మమ్మల్ని ఉంచారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. కాబోయే జతపరచబడనై ఉన్న ఇరువురు వధువరులను కూడా మీ చిత్తానుసారంగా భూమండలంలో మీ కొరకు సాక్షిగా వారిని మీరు బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున కృతజ్ఞతాస్తుతులతో సమర్పించుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసినటువంటి రెవరెండ్ డేవిడ్ రాజు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం, మరి ఎన్నో దినాల నుంచి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సమయం, మరి వివాహము. మరి మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ యాసరపు రత్నం గారు మరి మెడ్రాస్ నుంచి మన మధ్యకు వచ్చారు. మరి వివాహం రాజమండ్రి నుంచి మన మధ్యకు వచ్చారు. మరి పాస్టర్ గారికి మనం సమయం ఇద్దాం. మరి వివాహం జరిపించుకోవడానికి మరి ఇద్దరు బిడ్డలు మరి ఎంతో ఉత్సాహంగా సంతోషంగా సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. మరి సమయాన్ని పాస్టర్ గారికి దయచేద్దాం. పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చాలా సీరియస్గా పెళ్ళిలాగా అనిపెట్టలేదు నాకు. హల్లెలూయా. ఎవరి మాటలు వాళ్ళు ఉన్నారు, ఎవరి పనిలో ఉన్నారు. మనం అందరూ వచ్చింది ఎందుకు వచ్చాం? అయ్యా చెప్పాలి. పెళ్ళి చూడటానికి వచ్చాం, చేసుకోవడానికి కాదు. చేసుకున్న వాళ్ళు మనం పెళ్ళి చూడటానికి వచ్చాం. ఈ స్థలములో ముగ్గురు ఉన్నారు. దాన్ని ఏమంటారు, 3 రకాల మనుషులు ఉన్నారు. ఒకరేం పెళ్ళి అయిపోయారు, చాలా కాలం పెళ్ళి చేసుకొని చాలా ఇబ్బందులు ఉన్నారు కూడా ఉన్నారు. రెండో వాళ్ళు ఎవరంటే పెళ్ళి కావాల్సిన ఉన్నారు. పెళ్ళి కావాల్సిన వాళ్ళు చాలామంది యవనస్తులు ఉన్నారు. అయితే మూడో వారు ఎవరంటే పెళ్లి చేసుకునేవారు. పెళ్ళి అయిపోయిన వాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళు అందరూ కలిసి ఏం చేయాలంటే పెళ్ళి చేసుకునే వాళ్ళని చూడాలి మనం. పెళ్ళి ఎలా జరుగుతుంది, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని సెలవిచ్చాడు దేవుడు. మరి శ్రేష్టమైన కార్యక్రమానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి దైవ సేవకులు రెవరెండ్ రమేష్ గారికి, డేవిడ్ రాజయ్య గారికి ప్రత్యేక వందనాలు. అదేవిధంగా అమ్మగారు ప్రమేల లివింగ్స్టన్ అమ్మగారికి ప్రత్యేక వందనాలు. చక్కగా ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉంటున్నారు. మరి వేదిక మీద ఇద్దరు యవన బిడ్డలు, యవనస్తులు. పెళ్ళిళ్ళు చేసుకునే ముందు యవనస్తులుగా ఉంటాం. పెళ్ళి అయిపోయిన తర్వాత కొంచెం వయసులు తేడా వస్తూ ఉంటుంటాయి. కానీ బెరాకా మినిస్ట్రీస్ రాజమండ్రి ద్వారా నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు
ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి, గురువులకి, అదేవిధంగా చక్కని వర్తమానం అందించిన దైవ సేవకులు సురేష్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజున వివాహం జరిగించడం అనేది దేవుడిచ్చిన మహాకృప. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, వివాహ కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ఆదిలో చెప్పే నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అన్నాడు. దేవుడు కలుగు చేసిన సృష్టి యావత్తు మంచిది 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 అన్న దేవుడు, మరి నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అని దేవుడే చెప్పి దేవుడే సాటి అయిన సహాయాన్ని సిద్ధపరిచాడు. దాన్ని వివాహం అన్నారు. ఈ రోజున మరి వివాహం జరిపించుకోబోతున్న యవనస్తులు కోటేశ్వరరావు గారి యొక్క తల్లిదండ్రులు లేకపోతే బంధువులు ఆ యొక్క వివాహానికి మరి పెద్దలుగా ఉన్నవారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సునీత గారి యొక్క తల్లిదండ్రులు, బంధువులు లేకపోతే వారు అప్పగించేవారు, అప్పగింతలు ఉంటాయి అక్కడ, వారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ఇంకొక మైక్ కావాలి ఇక్కడ. అమ్మ ఇంకో మైక్ ఉందా? వెరీ గుడ్. కొంచెం స్టాండ్ ఎవరన్నా ఉన్నారు అందుబాటులో, కొంచెం పక్కకు పెడితే వాళ్ళు ఇక్కడ రావడానికి వీలుగా ఉంటుంది. ఎవరు అందుబాటులో ఉన్నారు? ఒకరిద్దరు కొంచెం. తర్వాత వివాహానికి గుర్తుగా మంగళసూత్రం కానీ లేకపోతే థ్యాంక్ యూ అవి సిద్ధపరచుకోవాలి. వివాహము కార్యక్రమం ప్రారంభం చాలా అద్భుతమైనది. ఇది మనుషుల చేత ఏర్పరచబడింది కాదు అని దైవజనుల ద్వారా మనం విన్నాం. వివాహానికి కర్త దేవుడే, మనుషులు కాదు. కాబట్టి దయతో ఈ సమయంలో చివరి ప్రకటన చేసిన తర్వాత వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. గుంటూరు జిల్లా లాల్పురం రోడ్డు కాపురస్తులు సురతాని మోగయ్య మంగమ్మ గారి యొక్క కుమారుడు సురతాని కోటేశ్వరరావు గారికి, కోనసీమ జిల్లా అమలాపురం మార్కెట్ వీధి కాపురస్తులు మాచగిరి పెద్దరాజు శ్రీమతి వేణిగారి యొక్క కుమార్తె ఎం సునీత అను ఆమెయు దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనములో ప్రవేశించ ఉద్దేశిస్తున్నారు. వీరు జతపరచబట్ట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతు కనపరచగలిగిన ఎడల అటివారు ఇప్పుడే తెలియచేయవలెను. లేని ఎడల ఇంకెప్పటికీ మౌనంగా ఉండవలెను. క్రైస్తవ వివాహం అనేది ఓపెన్, అందరి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పాలి, ఇష్టము లేకపోయినా ఇప్పుడు చెప్పకపోతే ఇంక చెప్పవసరం లేదు, చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఇది సంఘము లేక సభికులు మౌనంగా ఉన్న కారణం చేత ఈ వివాహాన్ని చేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం చొప్పున క్రైస్తవ వివాహము చేయడానికి నేను ముందుకు వెళ్తున్నాను. బట్ ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మన మధ్య ఉన్నారు, వారు వివాహం చేసుకోబోతున్నారు. దయతో మీరు ఇరువురు లేచి నిలబడాలి. దయతో వీరికి సంబంధించిన వారు వారి పెద్దనాన్నగారు కొండలరావు గారు మన మధ్య ఉన్నారు. అమ్మా తల్లి మీకు అయ్యా రండి. సునీత యొక్క నాన్నగారు ఈ సమయంలో అయ్యా ఒక్క నిమిషం. ఈ సమయంలో యొక్క కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. మొదటిగా మనం ప్రకటన చేసాం, సభికులను అడిగాం, సభకులు అందరూ మౌనంగా ఉన్నారు. కాబట్టి మీ అందరికి ఇష్టమని మేము అంగీకరిస్తున్నాం. మరి కోటేశ్వరరావు గారి యొక్క పెదనాన్న గారు మన మధ్య ఉన్నారు. అయ్యా
చక్కని బిడ్డ, యవనస్తురాలు, దేవదూతలాగా ఉంది. మరి మీకు కోడలు వరుస వస్తుంది కదా, మరి కోడలే, అదే కోడలే, ఇంకా అవ్వలేదు, మేము చేస్తే కానీ అవ్వదు. మరి అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమేనా అమ్మా మీకు తల్లి? మైక్లో చెప్పండి, ఇదంతా మైక్ సిస్టమ్ ఉంది. ఓకే, వాళ్ళకిద్దాం. వెరీ గుడ్, మంచిది. కోటేశ్వర గారి యొక్క తండ్రి గారు, పెద్దనాన్నగారు, పెద్దమ్మ గారు చాలా పెళ్లి కుమార్తె సునీతాన్ని చేసుకోవాలి చాలా ఇష్టం కనబరిచారు. మన అందరికి మైక్లో చెప్పారు. అయ్యా మీరు చెప్పండి, ఏమవుతుందో పాప మీకు? దగ్గర మైక్ దగ్గర పెట్టుకో. మీ అమ్మాయి. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఎవరు? ఎంతో? పెద్దమ్మాయి. వెరీ గుడ్, మంచిది. మరి పక్కన కోటేశ్వర గారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా అడవులు ఉన్నాడు. మరి ఆ వివాహం చేసుకోవడం మీకు ఇష్టమైన మీ పాపకి? ఇష్టమేనా? అమ్మ మీ తల్లి మీకు? అవి చెప్పి మైకిలు చెప్తాను. వెరీ గుడ్, మంచిది. మరి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా మరి కోటేశ్వర గారిని అల్లుడిగా చేసుకోవడానికి వారు ఇరువురు ఇష్టపడ్డారు. అదేవిధంగా పెదనాన్నగారు కోళ్ళగా చేస్తూ వారు ఇరువురు ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు అసలైన వారిని మనం తెలుసుకోవాలా కదా. క్రైస్తవ వివాహం అంటే ఇదే. దేవుని స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? బయట ఒక మాట చెప్పారు, సంతోషమే సగం బలం అన్నారు. మీరు సంతోషంగా లేదనుక సగం బలం లేనట్టు. దేవుని స్తోత్రం. సంతోషంగా కుడి చేయి చూపించండి. హల్లెలూయా, yes, praise the Lord. సంతోషంగా వీళ్ళు పెళ్లి చేశారనుకో, మీరు దగ్గరుండి పెద్దలుగా మీ పిల్లల పెళ్ళి కూడా దేవుడు చేస్తాడు. మీరు బాధతో చేశారనుకో, పిల్లల పెళ్ళి లేట్ అవుతుంది. చేస్తాడు దేవుడు ఏదో టైంలో, కానీ లేట్ అవుతుంది. సంతోషంగా ఈ పెళ్ళిలో మనం పాలుపొందుదాం. మరి ఈ సమయంలో ఒకసారి మైక్ కోటేశ్వర గారు, అయ్యా మీరు తీసుకు, ఎక్కడ ఉంది మైక్? చక్కగా మరి ఈడు జోడు బాగుంది, అందంగా ఉన్నారు ఇద్దరు, చాలా అద్భుతంగా ఉంది జత. మరి చాలా సంతోషిస్తున్నాను నేనైతే. మరి సునీతాన్ని వివాహం చేసుకుని మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? వెరీ గుడ్. నన్ను చూసి కదా, అలా చూసి చెప్పండి ఒకసారి. ఇష్టమే. వెరీ గుడ్. మంచిది. అమ్మ తల్లి తీసుకున్నానా? వెరీ గుడ్. కోటేశ్వర గారు, ఇప్పుడు మీ డాడీ మీ మమ్మీ చాలా చక్కగా మా కుమార్తెకి చేసుకోవడం మాకు చాలా ఇష్టమండి. 100కి 100 పాలు చెప్పేసారు వాళ్ళు, ఇంక అందులో డౌట్ లేదు. మరి మీకు ఇష్టమేనమ్మా? అలా చూసి చెప్తాండి. కొంచెం సౌండ్ పెంచాలి. మైక్ సౌండ్ కాదు, మీరు పెట్టకండి, వీళ్ళు పెంచుతారు. వెరీ గుడ్. ఇష్టమేనమ్మా? వెరీ గుడ్, చాలా సంతోషము. మరి ఉభయులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇష్టపడే కారణం చేత దేవుడిచ్చిన అధికారం చొప్పున, మరి ప్రభుత్వం వారు ఇచ్చిన అధికారం చొప్పున వివాహం చేయటానికి నేను ముందుకెళ్తున్నాను. ప్రభు వీరి కుటుంబాన్ని, దాంపత్య జీవితాన్ని దీవించబోతా ఉన్నాడు. మీరందరూ కూడా మరి సిద్ధపడవలసిందిగా నేను మనవి చేస్తున్నాయా. ఇష్టం కాబట్టి పాప కుడి చేయి పట్టుకోండి, కుడి చేయి తీసుకోండి. మీ ఇద్దరు కుడి చేయి. అయ్యా మీ కుడి చేయి పట్టుకోండి బాబు. ఎలా తిప్పండి. ఓకే, ఆ చేతులు ఈ చేయి పెట్టండి. దగ్గర అమ్మా, దగ్గర. వెరీ గుడ్. దీన్ని అప్పగిందంటారు. వారు ప్రమాణాలు చేసిన కారణం చేత మరి కోటేశ్వర గారి యొక్క తల్లిదండ్రులు, పెద్దనాన్న పెద్దమ్మ గారు, అదేవిధంగా సునీత యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా ఉభయులు కలిసి వారిద్దరిని చేతులు కలిపారు. దీనికి కారణం ఏంటంటే, మరి సరే, దేవుని స్తోత్రం. మరి ఇంతవరకు కూడా మా బిడ్డను మేము చాలా గారాభంగా పెంచుకున్నాం. అన్ని విషయాలు మేము ముందుండి ఆ బిడ్డకి ఏం కావాలో అవసరతలు అన్నీ తీర్చాం. అయ్యా ఈరోజు మొదలుకొని నీదే బాధ్యత అని చెప్పుతూ కోటేశ్వర గారి చేతిలో, వారి పెదనాన్న పెద్దమ్మ గారి సమక్షంలో, అర్థమైందా, మీ సమక్షములో ఆ చెయ్యి అప్పగించారు. వాళ్ళు చేయి పట్టుకుంటారు, మీ చేతులు విడిచిపెట్టండి. అలా పట్టుకోండి, మీ చేతి మీరు పట్టుకుంటాను. కోటేశ్వర గారిని వదలకండి అప్పుడే. మీరు వదిలేయి నైరుగా మీ పక్క వచ్చేయండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీ స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన, ఈ సమయంలో ఉభయులు, తల్లిదండ్రులు నాయన, సమాజములో, సంఘములో, బంధువులు, స్నేహితులు, సేవకుల మధ్య ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇరువురు ఏకము చేయటానికి వారి ఇష్టాన్ని ప్రభా తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సహాయం చేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయతో మీరు వెళ్ళి కూర్చోవచ్చమ్మా. అయ్యా ఫ్రంట్కి రండి. అమ్మ వెళ్ళిపోండి, మీరు మీ ప్లేస్లో మీరు కూర్చోండి. అమ్మా ఇలాగా ఫేస్ టు ఫేస్. అమ్మ ఇందాక సహాయకులు ఎవరు ఉన్నారు ఇక్కడ? తల్లి ఇందాక సహాయకులు ఎవరు ఉన్నారు ఇక్కడ?
మీరు వచ్చారు, ఇప్పుడు మీతో పని ఉంది. చేపట్టుకో. చాలా శ్రేష్టమైన అంశములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కోటేశ్వరవని నీవు ఈ స్త్రీ వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతిస్తున్నావా? అలా చూడు, నా సైజు చూడకు, నా దగ్గర ఏం లేదు, అక్కడ చూడండి. వెరీ గుడ్. ఏం చేస్తున్నారు? సమ్మతిస్తున్నారు. వెరీ గుడ్, మంచిది. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములు యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపగా ఈమెతోనే కాపురం చేయుదువా? కాపురం చేయదు. ఏం చేస్తారు? కాపురం చేయదు. వెరీ గుడ్. అమ్మ, మీకు వినబడుతుందా? పెళ్లి ప్రమాణాలు వినండి. క్రైస్తవ వివాహ ప్రమాణాలు ఎంత చక్కగా ఉంటాయో. అమ్మ, మైక్ తీసుకున్నానా? సునీత అను నీవు అమ్మని చెప్తానే, ఈ పురుషుణ్ణి భర్తగా స్వీకరించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములు యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులు ఏమైనా ఆశింపగా ఈయనతోనే కాపురము చేయుదువా? కాపురం చేయదు. వెరీ గుడ్, మంచిది. సభికులు ఒకసారి చప్పట్లు కొట్టచ్చు కదా, ఖాళీగా ఉన్న వాళ్ళంతా మనం ఖాళీగా. వెరీ గుడ్, చప్పట్లు కొట్టి వారిని అభినందించండి. కాబట్టి ఈ సమయంలో మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వారు ప్రమాణాలకి గుర్తుగా బాబు ఇక్కడ తీసుకున్నా, ఫోటో తీసుకున్నా తల్లి. బాబు కెమెరామెన్స్, హలో, ఇలా తీయను ఇప్పుడే. నెమ్మది తీయండి బాబు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలి అందరూ. సమయంలో నాతో కలిసి మీరు ప్రమాణం చేయాలా? సునీతని చూసి చేయాలి, నా వైపు చూడకండి. మైక్ పట్టుకోండి అయ్యా, మైక్ పట్టుకోండి, చూస్తూ చెప్పండి ప్రమాణాలు. ఎందుకంటే డైరెక్ట్గా ఇందాక తెర ఉంది కదా, అందువల్ల సరిగ్గా చెప్పలేదు, తెలీదు. మరి ఇప్పుడు బాగా చెప్పాలి. కోటేశ్వరరావు అను నేను, కోటేశ్వరరావు నేను, సునీత అను నిన్ను, సునీత అను నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీ ఎడల నమ్మకంగా. అమ్మ, నువ్వు చాలా సీరియస్ వస్తున్నావు, మరి అయినా భయపడుతున్నావు. కొంచెం పర్లేదా? చాలా సీరియస్ వస్తున్నా అయ్యా, పర్లేదా? నమ్మకముగా ఉండుననియు నా ఆస్తిలో ఉంది కదా, నా ఆస్తిలో భాగమిచ్చి నిన్ను సంరక్షించుననియు సంఘము ఎదుట సేవకులు ఎదుట బంధువులు ఎదుట తల్లిదండ్రులు ఎదుట రక్త సంబంధికులు ఎదుట నేను ప్రమాణం చేయించున్నాను. ఏం చేశారు? ప్రమాణం చేయించు. పైయన్నీ వర్తిస్తాయి మీకు కదా, మీరు చెప్పిన ప్రతిదీ వర్తిస్తుంది. కాబట్టి నేటి నుంచి ప్రమాణం చేసిన దాని గుర్తుగా మీ దగ్గర అమ్మ మైక్ తీసుకో. అమ్మా, నువ్వు కూడా అలా చూసి చెప్పలే. వెరీ గుడ్, మంచిది. సునీత అని నేను కోటేశ్వరరావు అని మిమ్మలను నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును మిమ్మల్ని సంరక్షించి మిమ్మల్ని ప్రేమించి నా ఆస్తిలో వాటా ఇస్తూ ఉంది కదా. వెరీ గుడ్.
డాక్టర్ బీడిఎస్ కదమ్మా, డాక్టర్ కాబట్టి ఆస్తి ఉన్నట్టు అక్కడ సంరక్షిస్తూ పెద్దలు ఎదుట, సంఘం ఎదుట, దైవజనులు ఎదుట, బంధువులు ఎదుట, నా తల్లిదండ్రులు ఎదుట నేడు నేను ప్రమాణం చేస్తున్నాను. ఏం చేశారమ్మా? ప్రమాణం. వెరీ గుడ్. ప్రమాణం సంబంధించిన గుర్తులు. అమ్మా మంగళ సమయంలో దైవ సేవకులు రమేష్ గారు మన ప్రార్థన నడిపిస్తారండి. ప్రత్యేకంగా వారి ప్రమాణాలు గుర్తుగా ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధ దేవ, నీ నామానికి వందనాలు ప్రభువా. కోటేసు సునీతాల యొక్క ప్రమాణం యొక్క గుర్తుగా ప్రభువా వారు కోటేసు కడుతున్నటువంటి మంగళ సూత్రాన్ని దీనిని స్వీకరిస్తున్న సునీతాలను మీ చేతులకు అప్పచెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. నాన్న, ప్రారంభిస్తున్న జీవితాన్ని మీ యొక్క రాకడ చెప్పు వరకు నన్ను మీరు ఆశీర్వదించి మీ యొక్క రాజ్య వ్యాప్తికి వాడుకొనమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరియు వారు చేసిన ప్రమాణాలు గుర్తుగా ప్రేమతోనూ నిబంధనతో గుర్తుగా మంగళం సూత్రమును అంగీకరించము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున మూడు ముళ్ళేసి భారీగా స్వీకరించి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. స్టేజీ మీద కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండదు. ఒక్క నిమిషం కిందకి వెళ్ళిపో. ఇప్పుడే రాకూడదు. ఒక్క నిమిషం మ్యూజిక్ ఆపండి. ఇక్కడ పైన నిలబడుకున్న బంధువులందరూ కిందకి వెళ్తే ఫోటోలో నీట్గా కనపడుతుందండి, చక్కగా అనిపిస్తుంది. దయచేసి మీరు పక్కకి వెళ్తే మేము పిలుస్తామే. కొంచెం కొంచెం కింద ఏమనుకో. తర్వాత వద్దురు. ఓకే. చెయ్యి కింద ఇచ్చిన వద్దంటున్నారు కదా.
కళ్యాణ వేళలు కమనీయ వేడుకలు దేవుని దీవెనే నిండుగా దేవుని దీవెనే నిండుగా కళ్యాణ వేళలు కమనీయ వేడుకలు అద్భుతాలు చేసిదివే ప్రేమను నిబంధనను గుర్తుగా ఈ ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ దండను అంగీకరించు. ఆకాశ పందిళ్ళు చూడు, బాకాలు బాజాలు ఊడు. ఆకాశ పందిళ్ళు చూడు, బాకాలు బాజాలు ఊడు. దయతో గమనించండి. కోటేశ్వరరావు సునీత అను వీరు పరిశుద్ధ వివాహమును సమ్మతించి దేవుని ఎదుటను సంఘం ఎదుటను దాన్ని గూర్చి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున వీరిని భార్యాభర్తలుగా ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు ఏకము చేసిన వారిని నరులు వేరు చెయ్యకూడదు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా ఈ సమయంలో కోటేశ్వరరావు అనే మీ ప్రియ కుమారుని, సునీత అనే మీ ప్రియ కుమార్తెని ప్రభువా భార్యాభర్తలుగా మీరు ఏకము చేసినందుకు మీకు వందనాలు తండ్రి. వారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో తండ్రి వేదిక మీద దైవజనులను బట్టి, కుటుంబాలను బట్టి, సంఘాన్ని బట్టి, బంధువులను బట్టి మీకు వందనాలు దేవా. ఈ యొక్క దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా దీవునికరంగా జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు భార్యాభర్తల దేవుడు దీవించును గాక. ఆమేన్. దయతో ఇద్దరు మోకరించండి. వేదిక మీద సేవకులు దయతో రావాల్సిన కోర్చు కొంచెం మోకరించండి. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన దైవ సేవకులు సురేష్ గారు ప్రార్థన చేస్తారు నూతన దంపతుల కొరకు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరంగా నా ప్రభా, మరొకసారి కృతజ్ఞతతో నీ సన్నిధిలో మేము నిలబడి ఉంటుండగా ప్రభా, మీ యొక్క ప్రసన్నతను మాకు దయచేసినటువంటి యేసయ్యా నీకు వందనాలు.
నీ యొక్క సన్నిధిలో ప్రభా ఈ యొక్క పరిశుద్ధ వివాహాన్ని జరిపించినందుకు మీకు వందనాలు. ఈ బిడ్డలిద్దరూ ప్రభా వేరు వేరు ప్రాంతంలో వేరు వేరు రాష్ట్రాల్లో జీవించినప్పటికీ నీ సంకల్పం చొప్పున, నీ కృప చొప్పున, నీ నడిపింపు చొప్పున, మీ ఏర్పాటు చొప్పున ప్రభా మీ పాద సన్నిధిలో జతపరచబడి భార్య భర్తలుగా ప్రభా నీ సన్నిధిలో మోకరించినటువంటి ఈ బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఒక నూతన గృహాన్ని మీరు కట్టినందుకు మీకు వందనాలు. ఈ గృహానికి మీరే అధిపతిగా ఉండి ప్రభా, మీరే కర్తవై ఉండి ప్రభా, మీరే నాయన నాయకుడివై కాపరివై ఉండి ఈ బిడ్డలు జీవించినంత కాలము ప్రభా నమ్మకముగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ యేసయ్యను కలిగినటువంటి కుటుంబముగా ఈ లోకములో ఈ భూమి మీద వర్ధిల్లులాగున మీ కృపాసాన్ని దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీరి మధ్యలోనికి ప్రభా అపవాది ప్రవేశించకుండా వారి చుట్టూ నీ దూతల కావలి ఉంచి ప్రభా నీ రెక్కల చాటును భద్రపరచండి. 3 పేటల తాడు వలె వారు నైనా ఈ లోకంలో మిమ్మలను కలిగినటువంటి వారిగా జీవించే కృపను దయచేయమని వారి వర్ధిల్లి విస్తరించి ఈ భూమిని నిండించులాగున మీ ఆజ్ఞ ప్రకారము వారి కుటుంబాన్ని ప్రభా నువ్వు బలపరచమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి నీ దయగల హస్తం వారి మీద ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. ఎల్లప్పుడూ మిమ్మల్ని కలిగినటువంటి వారిగా నీ వాక్యానికి లోబడుతూ ప్రభా మీ సంకల్పాన్ని నెరవేరుస్తూ ప్రభా మీకు కొరకు నాయన సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభా మీరిచ్చే దీవెనలో ఆశీర్వాదాలు పొందుకొని మరి నాయన క్షేమాన్ని కృపను ఆశీర్వాదాన్ని పొందుకొని ప్రభా అనేక మంది కొరకు ప్రభా ప్రార్థించే కుటుంబంగా ఈ కుటుంబాన్ని ఉంచుమని మరి వివాహం జరిపించిన నీ దాసులను అభిషిక్తులను నీ చేతులకు అప్పగించుకుంటూ నీ కృపాసాన్ని దయచేయమని యేసు రక్షకుని పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున మరి భార్యాభర్తలను ప్రభు దీవించి ఆశ్రయించి ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపి చక్కని ఆరోగ్యము ఆయుష్ను గర్భఫలము దేవుడు అనుగ్రహించును గాక. ఆమె. ఈ సమయంలో మొదటిసారిగా ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నారు. పరిశుద్ధమైన కార్యక్రమం ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకొని వారి దాంపత్య జీవితం బలంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేలాగా ఈ సమయంలో మనం ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న తర్వాత సాక్షాంతకాలు కుమారుడు తరపున పెళ్లి కుమారుడు తరపున పెళ్లి కుమార్ సాక్షాంతకం చేసేవారు సిద్ధంగా ఉండండి. అయ్యా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఇదిగో మీ శరీరాన్ని ప్రభావ మీ బిడ్డలు మొదటిసారి వివాహం అయిన క్షణములోనే మీ శరీరాన్ని ప్రభావ మీ రక్తాన్ని తీసుకుంటుండగా సహాయము చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వారు జీవించినంతకాలం మీకు సాక్షులుగా ఉంటాను కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన దయగల తండ్రి మీ వందనాలు. ఇదిగో ఈ సమయంలో మీ శరీరం తీసుకుంటాను సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పుచ్చుకొనుము తినుము ప్రభు నీ కోసం నలకొరుస్తున్న శరీరము. ప్రభు యొక్క రక్తము కొరకు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ మనోజ్ వచ్చి ప్రార్థన నడిపించవలసిన కోరుచున్నాను. దయగల దేవ, కృపగల తండ్రి, మీ రక్తాన్ని ద్రాక్షరస రూపంలో తీసుకుంటున్నా ఈ నూతన దంపతులను తండ్రి నాయన
ఏక శరీరముగా తండ్రి నాయన సంఘమును మీరు ఏ విధంగా ప్రేమించారో తండ్రి నాయన వారు క్రీస్తులో ఏకపరచబడేవారు ఏక శరీరముగా తండ్రి నాయన మీతో అంటగట్టబడిన సహాయం చేయమని యేసు పరిశుద్ధనామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్. పుచ్చుకొనుము త్రాగుము, ప్రభు మీ కొరకు చింది క్రొత్త నిబంధన రక్తం. అయ్యా ఇది చేయి పెట్టుకొని లేపండి పాప. ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్, మంచిది, కూర్చో. ఈ సమయంలో మరి ముఖ్యంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె భార్యాభర్తలుగా ఈ దినమున దేవుడిచ్చిన కృపను బట్టి అధికారం చొప్పున నిర్ణయించబడ్డారు. ఈ సమయంలో సాక్ష్యాలు మరియు వారి యొక్క సంతకాలు తీసుకుందాం. కోయిలు వారు ఇప్పుడు పాటలు పాడుతుండొచ్చు. అయ్యా రండి ప్లీజ్. సాక్షి సంతకం పెట్టేవారు, పెళ్లి కుమార్తె తరఫున సాక్షి సంతకం పెట్టేవారు ఎవరండి? దయచేసి స్టేజ్కి రావాల్సింది కోరుతున్నాం. ఒక్క నిమిషం నాన్న. పెళ్లి కుమార్తె తరఫున సాక్షి సంతకం పెట్టేవారు, పెళ్లి కుమార్తె తరఫున సాక్షి సంతకం పెట్టేవారు వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. We wish new couple Kotiswara and Sunita happy married life. Let God bless you abundantly in everything. Now you are going to listen some more beautiful songs by our orchestra. La 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 la
ఆయన ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. కోరుకున్న చెలిమి పూదెను